హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పక్షి జంతు ప్రేమికులు ముందుకు రావాలన్నారు మంత్రి సురేఖ. చిన్న చిన్న పక్షులు తాబేళ్ల నుంచి పులుల వరకు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు దత్తత తీసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 3 నెలలు, 6 నెలలు, ఏడాది చొప్పున దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చన్నారు మంత్రి. హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్కులోని నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా అడవి దున్నలను దత్తత తీసుకున్నారు పలువురు వన్యప్రేమికులు. ఏడాది కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం 50,000 చొప్పున మొత్తం 4 వన్యప్రాణులకు 2 లక్షలు చెల్లించారు. వన్యప్రాణుల దత్తత ప్రక్రియను ఆన్లైన్లో మంత్రి సురేఖకు వివరించారు కాకతీయ జూ పార్క్ అధికారిని మయూరి. కాకతీయ జూ పార్కులో రెండు టైగర్లను మేము ప్రజలకు అందించడానికని ఆ రోజు ఓపెనింగ్ చేసి వాటిని బయటికి విడిచిపెట్టినప్పుడు అక్కడ దాతలుగా కొంతమంది మరి యానిమల్స్ను దత్తత తీసుకోవచ్చు అని వేదిక మీద నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరినప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, నేను కానీ, మేయర్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇతరులు, మేము వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా అందరం కూడా కొన్ని ఫండ్స్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. నా వంతుగా ఫారెస్ట్ మినిస్టర్గా నేను 2 లక్షలు ఇస్తానని చెప్పాను. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మన ఇష్టం ఉన్న వాటిని మీరే సెలెక్ట్ చేసుకోండి, వాటికే మేము ఖర్చు పెడదామని చెప్పినప్పుడు సంవత్సరానికి ఒక్కొక్క యానిమల్కి బైసన్కు 50,000 ఖర్చు అవుతాయి. అదేవిధంగా సాంబార్ డీర్కు 50,000 ఖర్చు అవుతాయి. చౌసింగాకి 50,000 ఖర్చు అవుతాయి. నీల్గాకి ఈ చిన్న చిన్న జంతువులు ఏవైతున్నాయో వీటన్నిటికీ 50,000 4 జంతువులను కూడా నేను తీసుకొని వాటి పేరు మీద 50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ఈరోజు దత్తత కోసం ఇవ్వడం జరిగింది. మిగతా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా మూగజీవులైనటువంటి జూలో ఉన్నటువంటి జంతువుల కోసం మీ యొక్క ఎంత వీలుంటే అంత అమౌంట్ను మరి దానం చేసి వాటి రక్షణ కోసం మీరు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ జూను కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, ఎందుకంటే మేము సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు నేను ఒకటే అడిగాను, మన ఫారెస్ట్ కింద ఉన్నటువంటి పార్కుల డెవలప్మెంట్కు మీరు ఫండ్స్ ఇవ్వాలి అని అడిగినప్పుడు వారు పాజిటివ్గా స్పందించడం జరిగింది. దాంట్లో కాకతీయ జూ పార్కును కూడా చేర్చి అధునాతనంగా తయారు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అది తయారైన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని కాకతీయ జూ పార్కును చాలా లేటెస్ట్ జూ పార్కుగా తయారు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను.